మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరమిచ్చి, రాజనగర్లో ఉన్నంత మాత్రం చేత యూదులందరికంటే నువ్వు తప్పించుకుందామని నీ మనసులో తలంచుకోవద్దు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదల మరి ఒక దిక్కు నుండి వచ్చును. గాని నీవును నీ తండ్రింటి వారు నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చేదివేమో ఆలోచించుకోమని చెప్పమనెను. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నువ్వు పోయి శోషణ నందు కనబడిన యూదులందరినీ సమాజమందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను ఉపవాసముందు ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా ఉన్నను. నేను రాజునద్దకు ప్రవేశించుదును. నేను నశించెదను. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనము నుంచి 16వ వచనం వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు నవంబర్ 19th వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసే సంఘబిడ్డలందరికీ, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశాల్లో మన ప్రియులందరికీ కృపాక్షేములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఉజ్జీవం పడిన వారు ఇలాగే ఉంటారు. పరిశుద్ధ ఆత్మకు చోటిస్తారు. వ్యక్తిగత స్వప్రయోజనాల కంటే దేవుని మయంపరచాలి, పరిశుద్ధంగా జీవించాలి, అనేకమైన ఆత్మ రక్షించుకోవాలి అని అవసరమైతే వాళ్ళు ప్రాణాలు సైతం కూడా లెక్క చేయరు. ఇక్కడ మొర్దెకైని చూడండి, ఎస్తేరుని చూడండి. ఎస్తేరు ఏ పొజిషన్లో ఉంది? టాప్ ప్లేస్లో ఉంది. టాప్ ప్లేస్లో రాణి అయిపోయింది. కానీ యూదులందరిని చంపే మనకు జీవు వచ్చింది. ప్రధానమంత్రి అయినటువంటి హామానుకి ఆ కుట్ర పన్నాడు. ఎందుకనంటే మొర్దెకై అనే వ్యక్తి అతనికి సాగిలిపడి నమస్కారం చేయలేదు. అందరూ చేస్తున్నారు, నేను దేవుడు తప్ప మనుషులు చేయనన్నాడు. దాంతో వాడు కోపం పెట్టుకుని యూదుల మీద పగబట్టేసి యూదులందరిని చంపేందుకు జీవు రిలీజ్ చేశాడు. దీని నుంచి తన జనులను రక్షించుకోవడానికి మొర్దెకై ఎస్తేరుకి వెళ్ళి రాజు చెప్పమన్నాడు. కానీ ఎస్తేరు, అయ్యా 30 days నుంచి నన్ను రాజు పిలవలేదు, అతను మరి మెసేజ్ పంపుకోకుండా వెళ్తే చంపేస్తాడు, కఠినమైన ఆజ్ఞ ఉందని చెప్తే, ఏం కాదెళ్ళు, దేవుడు నిన్ను ఏర్పాటు చేస్తున్నది ఇందుకోసమే, తన జనులను రక్షించడం కోసమే. ఆత్మను రక్షించుకోవాలా, యూదులను మనం కాపాడుకోవాలా. లోకరక్షకుడు యూదుల్లోంచి రావాలా. కాబట్టి నువ్వు వెళ్ళు, నువ్వు చనిపోయినా పర్లేదు, పదవి పోయినా పర్లేదు అన్నాడు. అంతే. వెంటనే ఎస్తేరు ఇన్స్పిరేషన్ వచ్చింది, ఉజ్జీవం ఆరంభమైంది. మొర్దెకైలను ఉజ్జీవం అక్కడ అంటుకుంది. అంతే. అగ్ని జ్వాల. ఎస్తేరు హృదయం మండింది, వేడెక్కింది. అంతే. ఎస్తేరు చెప్పేసింది, అయ్యా 3 days ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటాను, నేను నా చెనికలతో, మీరు కూడా ప్రేయర్ చేయండి నా కోసం. నేను రాజు దగ్గరికి వెళ్తా, చంపేని నా జనులను రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ప్రైజ్ జీసస్. ఉజ్జీవం పడినటువంటి ప్రతి చెల్లి, ప్రతి తమ్ముడు ఇలాగ ఉంటాడు, ప్రతి అక్క, ప్రతి అన్న ఇలాగ ఉంటారు. లోకానికి వంగరు, లోకాచారాలు పోయి పరుగులెత్తారు, పాపానికి టెంప్ట్ అవ్వరు. నెంబర్ 2, ఆత్మను సంపాదిస్తారు, రక్షించుకుంటారు. అక్కడ లక్షల మంది యూదులు చనిపోతే యేసుప్రభు ఎలా రావాలి? సైతాన్ గారు ప్లాన్ చేశాడు, భూమి మీద యూదుడు అనేవాడు ఉండకూడదు, ఎందుకని యేసుప్రభు రాకూడదని. కానీ దేవుడు అద్భుతంగా వీళ్ళిద్దరిలో ఉజ్జీవాన్ని నింపేసరికి అద్భుత రీతిలో వీళ్ళిద్దరు ఉజ్జీవం పడ్డారు. ఫాస్టింగ్ ప్రేయర్ చేశారు, రాజు దగ్గరికి వెళ్ళింది, జీలను రక్షించుకోగలిగింది. ప్రైజ్ అల్లాహ్. ప్రభుకి మహిమ కలిగిన గాక. ఆనాడు రాణి ఇలా చేసింది, ఆమె సేవకురాలు కాదు, కేవలం విశ్వాసి. మొర్దెకై ఇలా చేశాడు, ఆయన సేవకుడు కాదు, ఎవాంజలిస్ట్ కాదు, ఆత్మను రక్షించుకోవడానికి ఎంత త్యాగం చేశారు. నీకుందా బిడ్డ? నీలో ఉందా ఉజ్జీవము? 2 వారాలుగా మెసేజ్లు వింటున్నావు. నువ్వు ఉజ్జీవపడుదు గాక, ప్రార్థనలు అధికంగా గడుపుదు గాక, వాక్యాన్ని ఎక్కువ చదువు, ఇతరులతో కూడా సాక్ష్యాన్ని పంచుకో, సువార్తను చాటు, సంఘాన్ని సహకారిగా ఉండు. ప్రార్థన ఆశ్చర్యకడ నీ కొందనాలు, ప్రతి బిడ్డను దర్శనం దీవించుకోవడం ఉజ్జీవం మాలో రగలాలి. అయ్యా ఆనాడు మొర్దెకైలు, ఎస్తేరు ఎలా ఉజ్జీవం రగిలి ప్రజలను కాపాడుకున్నారు, ప్రాణాలు తెగించారు. అలాంటి తెగింపు, త్యాగం మాలో ఉండాలి. జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, బిజినెస్ ఇవ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ బిడ్డలను కూడా దీవించి దీర్ఘాయుష్ కృపాక్షేమనండి. యేసు నామమున ప్రతి బిడ్డకి వ్యాధిగ్రస్తున్న స్వస్థత, విడుదల కలుగునుగాక. ప్రిన్స్ బాబును కూడా సంపూర్ణంగా స్వస్థపరిచి కాపు నుంచి విడిపించండి. ఎవరైతే బిడ్డలు బలహీనంగా ఉన్నారో వారిని స్వస్థపరచండి. ప్రతి వారు వెళ్తున్న కూర్చొని పెళ్లి కావాలని పెళ్ళి అవ్వాలా, గర్భాలు పొందాలి, దీవెన పొందాలి. చిన్న బిడ్డలు, యవనస్తులు అందరూ ఉజ్జీవించి జయమినివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమెన్. ఫ్రెండ్స్, ఒక విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. 4th వర్షిప్ స్టార్ట్ అయిపోతుంది. మన సండేనే అనౌన్స్ చేసాం. 4th స్టార్ట్ అయిపోతుంది. ఆ పోస్టర్ మీకు ఈ గ్రూప్లో పెడుతున్నాం. ప్రతి ఒక్కరు దీన్ని స్టేటస్గా పెట్టండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. కనుక సికింద్రాబాద్లో వెస్లీ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్, ఓల్డ్ ఆనంద్ థియేటర్ ఆపోజిట్, మెయిన్ రోడ్ పక్కనే మనకి 4th స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు స్టేటస్ పెట్టాలి. దైవజనుడిగా నా మాట మీరు వింటారని, విధేయులవుతారని కోరుతున్నా. గాడ్ బ్లెస్ యు ఆల్.